మాజీ శాసనసభ్యులు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారిపై పోయిన నెల జూలై 26వ తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రామగిరి నవ్య అనే అమ్మాయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెకు జరిగిన అన్యాయం ఏంటనేది మొత్తం ఆమె వయసు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందని చెప్పేసి ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రేగా కాంతారావు గారు నిన్న ఏదో భారీ ఎత్తున నియోజకవర్గంలో ర్యాలీ తీస్తూ ఆయన ఏదో సాధించినట్టు, ఏదో ఏదో జైలు నుంచి విడుదలైనట్టు, ఈ ఎవరికో స్వాతంత్రం సంపాదించి పెట్టినట్టు, ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆయన ర్యాలీ తీసి ఒక సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ పాయ వెంకటేశ్వర్లు గారు, ఈ కాంగ్రెస్ కార్యకర్తల మీద ఆయన దుర్భాషలాడారు. ఆయన ఆస్తులాట అన్ని సొంతంగా కొనుక్కున్నాట. పాయ వెంకటేశ్వర్లు గారి మీద ఆయన ఆస్తులు సొంతవి కావని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఆయన మీద కేసు కాంగ్రెస్ పెట్టించిందట. ఇక్కడ స్పష్టంగా అక్కడ సెక్షన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏదైతే సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లు స్పష్టంగా ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టించినవి అవి సెక్షన్ 69, 351/2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అక్కడ పైలా నరసింహారావు అని చెప్పేసి ఆయన అక్కడ ఎస్ఐగా ఉన్నారు. ఇవన్నీ మేము కల్పించినాయా? కాంగ్రెస్ పార్టీ కల్పించినవి. నా మీద ఏం కేసు కాలేదు, కాంగ్రెస్ పార్టీ కల్పించినని చెప్తున్నారు. ఆయన అంటాడు, వాళ్ళ కార్యకర్తలు నేను పిలిపించాడు. ఏమంటున్నారు సార్, మీరేం అధైర్యపడకండి, మీరు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు మన మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ అధికారంలోకి మన పార్టీ వస్తుంది, అప్పుడు వాళ్ళ సంగతి చూస్తూ అంటాడు. ఆయన కళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం ఒక కళలాగానే మిగిలిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేది రాష్ట్రంలోను కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీ అని నేను స్పష్టం చేస్తున్నాను. ఆయన అరాచకాలు, ఆయన మాట్లాడిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఏమి అభివృద్ధి చేయలేదట. ఆయనట 2009లో నేను ఉపాధ్యాయుడిగా ఉంటూ నన్ను తీసుకొచ్చారు పార్టీలోకి, అప్పటి నుంచి డెవలప్. ఎవరు తీసుకొచ్చారు? ఆయన 2009లో ఉపాధ్యాయుడిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చి టికెట్ ఇస్తే ఆయనకు మళ్ళీ రెండోసారి ఆయనకు 2018లో గెలిపిస్తే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఆయన రొమ్ముగుద్ది ఆయన ఏం చేశాడు? పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. అలాంటి వ్యక్తిని ప్రజలు విస్మరించి ఆయనకు తగిన గుణపాఠం చెప్పి 35,000 మెజార్టీతో ఓడించడం జరిగింది. అంతా చేసినా కానీ ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. ప్రజలే బుద్ధి చెప్తారు. నిన్న ఆయన చేసినటువంటి ఆ ర్యాలీ ఏంటో, ఆ ప్రసంగాలు ఏంటో, ఆయన మాట్లాడిన విధానాలు అందరూ కూడా సామాన్య ప్రజానికం కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు మన బూర్గంపాడు మండలంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ కుటుంబ శ్రేణులంతా మహిళా మండలు అన్ని విభాగాలు వచ్చి ఈరోజు బూర్గంపాడు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, రేగా కాంతారావు గారికి, మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మేమందరం కలిసి మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నాము. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఈ ప్రెస్ మీటింగ్ పెట్టిన కారణం ఏంటంటే, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను, ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ నీడ నుంచే నువ్వు పైకి వచ్చావు, 2 సార్లు గెలిచావు. సోనియా గాంధీ గారు కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ మీకు పీపారం ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉండేటోళ్ళు, అది మనసులో పెట్టుకోవాలా, ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలని. కాంగ్రెస్ కుటుంబాన్ని కానీ, కాంగ్రెస్ నాయకులను కానీ తిట్టడానికి ఏ రకంగా కూడా మీకు అర్హత లేదు. అది ముందు సామాన్య కార్యకర్త తిట్టినా సరిపోతారు, కానీ మీలాంటి వాళ్ళు అట్లాంటిది మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుండిద్ది. అది ఒకటి ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి మీరు పైకి వచ్చారు, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అంటారు మా మీద కేసులు పెట్టారు అది ఇదని. కేసులు పెట్టేటోళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ మనుగూరులో ఉంటే పార్టీ కార్యాలయాన్ని మీరు తీసుకున్నప్పుడు ఆ రోజు మన
ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి సిఎల్పి నేతగా ఉన్నప్పుడు బట్టి గారు వస్తే మీరు అధికారం ఉందని అడ్డుకోవడం జరిగింది. కానీ అంతా ఆ రోజు ఇచ్చిన హరిబాబు గారే చెప్పిండు మేము కాంగ్రెస్ పార్టీకి అది ఇచ్చిన స్థలం అని. అప్పుడు కట్టిన విషయం అందరికీ తెలుసు. అట్లాంటివి మీరు ఆక్రమించుకున్నారు మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు కాంగ్రెస్ నీడ నుంచి వచ్చారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అట్లాగే బుర్గంపాడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, సర్పంచులకి, ఉప సర్పంచులకి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, అట్లాగే అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు రేగా కాంతారావు గారు హైదరాబాద్లో 26/7/2026 నాడు జరిగినటువంటి రామగిరి నవ్య అనే మహిళ, ఆమెని వాళ్ళకి ఏమున్నదో తెలియదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆయన మీద కేసు పెట్టాలి అని అనుకుంటే ఆమె ఏదో కంప్లైంట్ ఇచ్చింది, పెట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో కాదు. ఆ కంప్లైంట్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటరు, మహిళ వాళ్ళకి సంబంధించింది. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టించారంటానికి నువ్వు 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేశావు, సిగ్గు శరమ ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీని నీకు ఒక ఆఫ్టర్ మాజీ ఎమ్మెల్యే నిన్ను పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక లాయల్టీగా ఉండే పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మీకోసం ఏదో మిమ్మల్ని తప్పుడు కేసులు పెట్టేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో మీ మీద ఏం కేసు పెట్టలేదు. మేము కేసు పెట్టాలనుకుంటే నువ్వు బయటకు కూడా రావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిశ్చంతగా మంచిగా ఉన్న పార్టీ. ఇవాళ ఏమో స్టేట్లో పుట్టిన పార్టీ కాదు, నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత 126-150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. అంటే తప్పుగా కేసులు పెట్టిన దాఖలు ఎక్కడా లేవు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మీరు ఏదైతే ఘనకార్యం చేశారో, ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చినారని చెప్పేసి ఏదో నలుగురు మనసును తీసుకొని పోయి ర్యాలీ చేస్తే ఆడ మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే మీరేం ఘనకార్యం చేయలేదు. ఘనకార్యం చేసి ఏదో నేను నియోజకవర్గాన్ని తీసుకొచ్చానని చెప్పడానికి అన్న డబ్బు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు నీ దగ్గర. ఏదైతే పాయం వెంకటేశ్వరరావు గారు మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, పినపాక నియోజకవర్గానికి భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చాడు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు తీసుకొచ్చాడు, మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొచ్చి ఇప్పుడు తుమ్మల చెరువులోకి నీళ్లు కలపడానికి చేస్తున్నారు. ఏదైతే బుర్గంపాడు మండలం ఉందో టేకుల చెరువుకి అప్పట్లోనే 36 కోట్లు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొచ్చేసి కిన్నెరసారి నుంచి నీళ్ళు అనేది తీసుకొచ్చి మన టేకుల చెరువులో కలపడం జరిగింది బుర్గంపాడు మండలంలో. రైతుల కోసం ఆహార దిశలో పనిచేస్తూ కష్టపడే ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే నీ మీద ఏదో కేసులు పెట్టడానికో బదనాం చేయడానికో చేయటం లేదు. ఇది నా రైతులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గం పచ్చగా ఉండాలనే దాని మీద తాపత్రయపడుతుంటే తప్ప ఒక రేఖ కాంతారావుని చికాకు చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో మాకు ఆ పని లేదు. ఆ బుద్ధి అనేది మీ పార్టీకి మీకున్నది, కాంగ్రెస్ పార్టీకి లేదు. మేము ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చామో నిశ్చింతగా బాజాప్తగా మేము నెరవేర్చాం. అరకొరక ఉంటే మీ కేసీఆర్ చేసిన అప్పులకి మిద్ది కట్టడానికి సరిపోతుంది. 7,500 కోట్ల రూపాయలు మిద్ది కట్టడానికే కాంగ్రెస్ పార్టీ తలకిందలవుతుంది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం కేసీఆర్ గారు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఇవాళ 7,50,000 కోట్లు అప్పుల కుప్పగా తీసుకొచ్చి పెట్టాడు. మిగులుగా ఉన్న రాష్ట్రం ఇండియాలోనే మంది 3వ ప్లేస్లో ఆ రోజు ఉన్నది. డెవలప్మెంట్లో కానీ ఏదైనా సరే ఇవాళ మనం కింద స్థాయికి దిగజారిపోతున్నాం. ఎందుకంటే ఎవరైతే మీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారో చేసిన అప్పుకి మిద్ది కట్టడానికి సరిపోతుంది. మేము 6 గ్యారంటీలు కళ్యాణ లక్ష్మి తీసేయడానికి రాలే. పేదవాడికి మంచి చేయడం కోసం వచ్చాం కానీ పార్టీని లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఆపటానికి చేయడానికి రాలా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరు ఆపారయ్యా? మీ పార్టీ ఎవరు సంబంధించిన వాళ్ళు మీరే వేయించుంటారు పార్టీని బదనాం చేయడానికి. మేము వేయించామని తీసుకురండి, ప్రెస్ మీట్ పెట్టండి.
పెట్టేసి మాట్లాడండి. మా పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఏపిచ్చారంటారో మీరు రండి. మేము ఆపుతామని ఎవరైనా చెప్పారా? మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరన్నా మేము కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మేము ఆపుతున్నాం మీకు చెప్పారా? గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాల ధరం కొన్నట్టు ఏం పని లేక, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు చూడలేక, ఓరవలేక మీరు ఈ పనులు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలని ఆపటం అనేది అసాధ్యమైన పని. ఆపటం కూడా జరగదది. మీ అధ్యక్షుల వారు ఏ రోజైతే ఆ రోజు 100 కోట్ల రూపాయలు భద్రాచలం నిధులు ఇస్తానన్నాడో, భద్రాద్రి రామయ్యకి ఒక్క రూపాయి బెల్లగొడి ఇలా ఇయ్యకపోబట్టే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీరు గెలవలేకపోయారు. రామయ్యకి ఇస్తానన్న 100 కోట్ల నిధులే నువ్వు ఇవ్వలేకపోయావే. కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఎలిగేషన్ చేసే హక్కు ఎక్కడది నీకు? కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనులను చూసి మీరు మెచ్చుకొని, ఇంకా మా పార్టీ ఏదైనా తప్పు చేస్తే చెప్పండి. మేము ఎక్కడ చేసినాము ఇసుక ర్యాంపులు బాజాప్తుగా 1 కేజీ ఇసుక కూడా ఎక్స్ట్రా పోకుండా బాజాప్తుగా టీఎస్ఎండిసి వాళ్ళని పెట్టేసి నడిపిస్తాను. మా కార్యకర్తలు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ర్యాంపు నడిపిస్తారా? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నడుపుతాను. ఆన్లైన్ టెండర్ పెట్టాం, బాజాప్తుగా నడుపుకుంటున్నాం. ఏదో బురద చల్లాలి కాంగ్రెస్ పార్టీ మీద. బురద చల్లావు, ఆల్రెడీ అయిపోయింది. 34,500 మెజార్టీ, చరిత్రలో ఏ రోజు లేదు. 34,500 మెజార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. నువ్వు డెవలప్మెంట్ చేసి ఉంటే నీకే వేసేవాళ్ళు కదా ఓట్లు, మాకెందుకు వేశారు? మా పాయ వెంకటేశ్వరరావు గారికి, ఎమ్మెల్యే గారికి ఎందుకు వేశారు? ఆ రోజు 34,500 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎందుకోసం వచ్చింది? మేము డెవలప్మెంట్ చేశాము, చేసి చూపించాము. అందుకనే మా పార్టీ నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చాము. జనాలందరూ మెచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. నువ్వు చెప్తేనో లేదా ఇంకొకరు చెప్తేనో ఎలా? జనాలకి మంచి చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి జరిగిద్దనే దాని మీద వేశారు. కానీ నువ్వేదో నేను ఇక్కడ ధర్నా చేస్తే నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకోటి చేస్తామని మీకు లేక చిల్లర రాజకీయం చేయం. నిశ్చంతగా బాజాప్తగా కాలర్ ఎగరేసి రాజకీయం చేస్తాం. కానీ దొంగ కేసులు పెట్టే బుద్ధి నీకుంది. కానీ మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి దొంగ కేసులు పెట్టే బుద్ధి లేదు. ఏదైతే 10 సంవత్సరాల నుంచి నువ్వు రేషన్ కార్డులు ఇస్తున్నావో, ఒక్క రేషన్ కార్డు ఇలా 10 సంవత్సరంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు బాజాప్తుగా అందరూ ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయాలని చెప్పి తపనతోని రేషన్ కార్డులు ఇచ్చాం. నువ్వు ఈ 10 సంవత్సరాల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా చేసినావు. అయినా మేము మిద్ది కట్టుకుంటూ వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కట్టుకుంటూ వస్తూ కూడా సంక్షేమ పథకాలు ఏ రోజు ఇబ్బంది కలగకూడదనే దాని మీద 100% సంక్షేమ పథకాలు చూసుకుంటూ కూడా ఈ పథకాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మేము 6 గ్యారంటీలు ఎక్కడెగ్గొట్టాం? బాజాప్తుగా 6 గ్యారంటీలు ఉచిత బస్సు అన్నాం, ఇచ్చాము. గ్యాస్ 500 ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నాం, రుణమాఫీ చేశాం, రైతు బంధు చేశాం, ఉచిత రేషన్ కార్డులు ఇచ్చాము, పింఛన్ కూడా ఇస్తున్నామన్నాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇస్తూనే ఉన్నాం. ఏం ఎక్కడ ఇవ్వలేదు. సన్నబియ్యం ఇస్తున్నాం మేము. ఇందిరమ్మ ఇల్లు ఆ ఓవరాల్ ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లుకి ఇలే. ఆ రోజు కేసీఆర్ చెప్పేది, అల్లుడొస్తే 1 బెడ్రూమ్ కావాలి, కోడలొస్తే 1 బెడ్రూమ్ కావాలి, వీళ్ళందరూ పడుకోవడానికి మళ్ళీ మీకో బెడ్రూమ్ కావాలని చెప్పాడు. కానీ మాటలకే పరిమితమైంది. కానీ ఏ రోజు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా ఇచ్చిందో చూపించమనండి, ఎన్ని కట్టించారో చూపించమనండి. 7,500 ఇల్లు ఒక దఫా ఇచ్చాము. మళ్ళీ ఐటీడీఏ నుంచి ఇల్లు ఇవ్వడం జరిగింది. 7 లక్షల ఇల్లు ఇచ్చాము మన దఫాలు. 7,50,500 ఇల్లు ఇచ్చాం. అంటే నీ పార్టీ 10 సంవత్సరాల్లో కూడా దాంట్లో 1000 ఇల్లు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నది. కావాల్సింటే మీరు చెక్ చేసుకోండి. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేదో మీరు చెక్ చేసుకోండి. బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే చెప్పిన దాని ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. ఇచ్చి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు బిల్లు ఇచ్చాము. ఓవరాల్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లుకి ఇచ్చిన దాఖలు లేవు. కావాల్సింటే చూపించండి మీరు. ఏదో కావాలి, పార్టీ మీద బురదల్లాలి, నాకు మైలేజ్ రావాలి అనుకుంటే అది తప్పు. జనాలు చూస్తున్నారు. నువ్వు చేసిన ఘనకార్యం ఎందుకు కనపడుతూనే ఉంది. ఈ నవ్య అనే వ్యక్తి ఎవరికి మా పార్టీకి సంబంధించిన మాయమన్నా?
నువ్వు పెట్టుకున్న కంప్యూటర్ మాకు సంబంధం ఏంటి? మా మీద తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టించిందంటే అంటే నువ్వు పెద్ద బుద్ధిమంతుడు అయ్యి నీ మీద పెట్టిస్తారు. నీ మీద ఏమని పెట్టిస్తారు అంటే తప్పుడు కేసా ఇది? ఆమె కంప్లైంట్కి మాకేమైనా సంబంధం ఉందా? మా పార్టీకి మాట్లాడిపోయింది ఆమెతో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టించారని మాట్లాడిపోయింది మీకు చేతనైతే. అంతేగాని నేను పోయి ఏదో 10 వస్తాను నువ్వు అలాంటప్పుడు నువ్వు బాధ్యతకున్నాడు ఎందుకు ఉండాలి? బయటికి బెంగళూరు పోయి ఇంకోసారి పోయి ఎందుకు తెచ్చుకోవాలి? బెయిల్ ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు మంచోడివే కదా, పోయి ఆ రోజే మాట్లాడుకోవచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు చేసే తప్పులు చేసుకుంటా మా పార్టీని బదనాం చేయడం కోసం ఏదో నేనేదో చేస్తున్నా ఇరగదోస్తున్నానని చెప్పేసి అక్కడ కేసీఆర్ చూపించడం కోసం చేయడం తప్పనిడిచి ఇది మంచి పద్ధతి కాదు. మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో మేము అనుకున్నది మేము ఇస్తానన్న 6 గ్యారెంటీలు బాధ్యతగా నెరవేర్చడం జరుగుతుంది. మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే ఇవాళ ఎవరైతే గ్రామంలో పినపాక కాన్స్టిట్యున్సీలో పినపాక నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారో మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు మీరు ఏం చెప్పారో ఏం చేశారో అందరికీ కనపడుతూనే ఉంది. నియోజకవర్గ డెవలప్మెంట్కి అభివృద్ధి నిధులు మీరెన్ని తెచ్చారో మేమెన్ని తెచ్చామో పోయినసారి ఐనూసు బుర్గం మన మనుగూరులో పెట్టిన రోజు కనపడింది మీ బతికేంటో. ఇవాళ ఏం కనపడుతుంది మీకు? పార్టీ డెవలప్మెంట్లో ముందుకు సాగుకు స్పీడ్గా వెళ్ళిపోతుంది. అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాం, సంక్షేమ పథకాలు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం, నీ కేసీఆర్ చేసిన మిద్ది కూడా కట్టుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ బురద జల్లే మాటలు మానుకోవాలని మేమందరం సభాముఖంగా తెలియజేస్తున్నాం. అన్నది నీ కూతురు ఎకరం ఇస్తానది ఎవరబ్బా సొమ్ము ఈయటానికి? తెలంగాణ ప్రజల సొమ్ము నువ్వు ఈయటానికి 3 ఎకరాల భూమి ఎడ తీసుకొచ్చిస్తావు? ఎవడు తీసేయాలి భూమి? ఉన్నదానికే గతి లేదు. నీ కేసీఆర్ ఇస్తానన్న 100 కోట్లు లేవు, 1000 కోట్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. కానీ మాకు ఆ పని అవసరం లేదు. మా కాంగ్రెస్ పార్టీ చేసేది డెవలప్మెంట్ నిధులు పనులు ఎలా ఉన్నాయా చేసుకుంటా పోతున్నామా? మా ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందనేది టోటల్గా చూస్తారు. ఎవడ పాపనాడే పోతాడు. కాబట్టి మేము అలాంటి దిగజారుడు రాజకీయం చేయమని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం.